కోవా బన్ షీరో, తులసి చందు. మేడారం జాతరలో జరిగిన కోవా బన్ వివాదం దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యి, యువతలో మానవత్వం కోణాన్ని ప్రేరేపించిన గొప్ప జర్నలిస్టుగా తులసి చందు నిలుస్తారు. ఈ కోవా బన్ సమస్యలోని అమానవీయాన్ని మొట్టమొదట గుర్తించి, ఆ రిపోర్టు చేసిన అతన్ని తన పోస్టు ద్వారా ఉతికి ఆరేసి, అతని చర్యకు ఒక కొత్త పేరును పెట్టి, తెలుగు డిక్షనరీలో చేరేంత ప్రాముఖ్యత కలిగించింది. ఆ పేరేమిటి అంటే మస్కా జర్నలిజం. తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త రకం జర్నలిజం పుట్టింది, మస్కా జర్నలిజం. తులసి చందు ఎప్పుడైతే తన పదునైన పోస్టును సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిందో, గోవా బన్ అకృత్యం సభ్య సమాజం దృష్టికి వచ్చింది. సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. అతి ముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఎలాంటి సంఘటనైనా సామాజిక మాధ్యమాలలో చూసి విభిన్నంగా స్పందించడం, లేదా వ్యంగ్యంగా కామెంట్లు పెట్టడం చేసే యువకులు, ఈ సమస్యపై అందరూ ఒకే విధంగా స్పందించిన తీరు మహా అద్భుతం. అందుకు కారణం తులసి చందు తన సందేశాత్మక పోస్టులో భావోద్వేగాన్ని రంగరించి ప్రేరేపించిన స్ఫూర్తి. దీని కారణంగా ఇక ముందు జర్నలిస్టులుగా చెప్పుకునేవారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రిపోర్ట్ చేస్తారు. ఒకే ఒక్క కలం పోటుతో తులసి చందు సాధించిన ఘన విజయం ఇది. సెల్యూట్ మేడం. ఇంకొంచెం మస్కా జర్నలిస్ట్ గురించి చెప్పవలసింది ఉంది. అతను బాధితుణ్ణి ఆధార కార్డు అడగటం. ఆధార్ కార్డు లేకుండా ఎలా వచ్చావు అని అడిగిన ప్రశ్న అతని బుద్ధిలేని తనాన్ని తెలియజేస్తుంది. బాధితుడు పాకిస్తాన్ నుంచి పాస్పోర్ట్ లేకుండా వచ్చిన వాడిగా మాట్లాడాడు. మరోసారి విందాం. ఆధార్ కార్డు ఉపయోగం సార్. ఆధార్ కార్డు లేదు సార్, మాకు ఆధార్ కార్డు లేదు సార్. ఆధార్ కార్డు లేకుండా ఎందుకు వచ్చినావు నువ్వు ఇక్కడికి? మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.